10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీపేట సెంటర్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు చేతుల మీదుగా బాలకృష్ణ జన్మదిన కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అక్కడే పేదలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ నందమూరి బాలకృష్ణ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో బాలకృష్ణ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా వెంకటగిరిలో టీడీపీ నేతలు అంతా కలిసి వేడుకలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూలకొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్, శ్రీరామదాసు, గంగాధర్, నాగరాజు మరియు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రెడ్ లేకుండా నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ మొన్న రిలీజ్ అయిన అఖండ నుంచి వరుసగా అన్ని విజయాలు సాధిస్తున్నాడు. రాబోయే 109 చిత్రం అంటే అది కొత్తగా తీస్తున్నారు. అది కూడా బ్రహ్మాండంగా ఆడి ఆంధ్రప్రదేశ్లో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం. నందమూరి బాలకృష్ణ 64 పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆయనకు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఏ రాజకీయ నాయకుడైనా చరిత్రలో చూస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు మింగిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. కానీ తండ్రి ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే, ₹1 కూడా మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. త్యాగానికి, కీర్తి ప్రతిష్టలకి పేరు. అలాగే ఆ సింహం కడుపును పుట్టిన మా నందమూరి బాలకృష్ణ సింహం కూడా అదే దారిలో నడుస్తున్నాడే కానీ ఎక్కడా తప్పు చేయడని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న నందమూరి అభిమానులు, ముఖ్యంగా వెంకటగిరిలో ఉన్న నందమూరి అభిమానులు కూడా ఆయన బాటలో నడుస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నంటి ఉంటారని తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో వీళ్ళు ముందుండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.